నమస్తే అందరికి. ఇది వచ్చేసి సాటర్డే ఈవెంట్, భక్తి జామింగ్ ఈవెంట్ అనమాట. హైదరాబాద్లో జరిగింది. సో ఇదంతా హిందీ సాంగ్స్. స్టార్టింగ్ వాళ్ళు మ్యూజిషియన్స్ ఎంట్రీ వచ్చాక వాళ్ళెవరు అని చెప్పి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. बोलते हैं कि भजन और भोजन में कभी संकोच नहीं करते. And so I keep on saying, Raghav and Prachi together known as the backstage siblings. వాళ్ళు ఎంటర్ అయ్యాక మనం ఎలా అయితే అన్ని ఈవెంట్స్ని అన్ని శుభకార్యాలని గణపతి పప్ప సాంగ్తోనే స్టార్ట్ చేస్తాము, అలానే వీళ్ళు కూడా గణపతి పప్ప సాంగ్తోనే స్టార్ట్ చేశారు. ఇదంతా భక్తి సాంగ్స్, మోస్ట్లీ హిందీ ఉంటాయి బికాస్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనుకుంటా. సో మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ అటెండ్ అయ్యారు. బట్ హిందీ సాంగ్స్ ఐడియా ఉంటే మాత్రం చాలా మంచిగా వైబ్ అవుతాం. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. సో మీరే చూసేయండి. नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव राम राम जय राजा राम 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 जय राम जय सीता राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय అసలు అలా 4000 పీపుల్ ఒకేసారి సాంగ్స్ పాడుతుంటే, అంటే నార్మల్గానే మనం ఓం అవి కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అన్నీ వైబ్రేషన్, కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చే వర్డ్స్ అవన్నీ అని చెప్పి చెప్తుంటారు కదా. అలా అందరూ ఒకే సింక్లో ఉండి పాడుతుంటే అంత వైబ్రేషన్తో చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఏజ్ లిమిట్ కూడా 5+ నుంచి పెట్టారు. సో చిన్నపిల్లల్ని కూడా పిలుచుకొచ్చారు. సో ఆ ఏజ్ వచ్చే వాళ్ళకి అంత భక్తి అంత మంచిగా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ, కీర్తనలు ఎలా జరుగుతాయి కొన్ని వాటిల్లో అలా జరిగింది టోటల్గా అయితే.